హరి ఓం. ప్రియాత్మ స్వరూపులారా, చిన్నప్పుడు నెలల బిడ్డగా ఉండగా మనకి అమ్మ మాట్లాడే భాష ఏంటో తెలియదు, కానీ అది అమ్మ మాట. అందుకని అమ్మ మొహంలోకే చూస్తూ అమ్మ ఏమన్నా ఊ ఊ ఉక్కు ఉక్కు అంటాం, ఉక్కులు కొట్టడం అంటారు. అది ఎందుకంటే అది అమ్మ ప్రేమ, ఆ మాతృప్రేమ మాధుర్యం. అలాగే మాతృభాష కూడా ఈవేళ రేపు ఈ కొత్త తరానికి అటు ఇంగ్లీషు మీడియము ఇటు తెలుగు మీడియం రెండుకి చెడ్డ రేవడులు. సో తెలుగు మీద పట్టు లేదు, థంబ్నెయిల్స్ కూడా తప్పులు ఉంటాయి. బోర్డుల మీద రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆటోల మీద చూస్తే బండ తప్పులు. 10th పాస్ అయ్యి వచ్చిన వాళ్ళల్లో కూడా కొంతమంది శుద్ధంగా రాయలేరు, చదవలేరు. డిగ్రీలు కూడా అలాగే ఉన్నారని విన్నాను. అలాంటి చోట మాతృభాషని బ్రతికించుకోకపోతే సంస్కృతి సాంప్రదాయాలు నశిస్తే ఇప్పటికే ఎంత భ్రష్టమైందో సమాజం మరింత భ్రష్టం అవుతుంది. నిజానికి పోతన పద్యాలు ఇవి సుమతి శతకం, వేమన శతకం, వీటితో మనకి భాష మీద మమకారం పెరుగుతుంది. ఇప్పుడు నేను మీకు పంచతంత్రం విష్ణు శర్మ సంస్కృతంలో రాసిన దానికి తెలుగు మొదటి 2 మిత్రలాభం మిత్రభేదం చెన్నయ్య సూరివారు తెనిగిస్తే మిగిలిన 3 సంధి విగ్రహం అసంప్రేక్షకారిత్వం కందుకూరి వీరేశలింగం పంతులు గారు అనువదించారు. ఆయనది మరింత జటిలం అండి, నారికేళ్ల పాకమే. చెన్నయ్య సూరి వారిది కనీసం కదలి పాకం. దాన్ని ద్రాక్ష పాకంలాగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకు అని అంటే అమ్మ ప్రేమ, మాతృప్రేమ ఎంత మధురమో మాతృభాష కూడా అంతే మధురం. మొదట తెలియకపోయినా అమ్మ మీద ప్రేమతో అర్థం చేసుకునే ప్రయత్నం చేసి చివరికి అది నేర్చుకుని అమ్మకు కూడా మనం ఇంకా అమ్మకు తెలియని కబుర్లు చెప్పగలుగుతాం. అలాగే మాతృభాష మీద ప్రేమతో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అది మన ఇంగిత జ్ఞానాన్ని పెంచుతుంది. నీతి చంద్రిక, సంపూర్ణ నీతి చంద్రిక అన్న పేరుతో ఉన్నటువంటి పంచతంత్రం మనకు అలాంటి ఎన్నో గొప్ప పోలికల్ని, భావస్ఫోరకాల్ని ఇస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేద్దాం. ఎటు నా వీడియోలు కొందరే చూస్తారు, కాబట్టి నాదెటు నిష్కామ కర్మయోగం. కాబట్టి ఎవరు చూసినా చూడకపోయినా నా తృప్తికైనా నేను చెప్పుకుంటున్నాను అనుకొని చిన్న చిన్న వీడియోలుగా నీతి చంద్రికలోని కథల్ని నేను మీకు కథ మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఆ కథ గమనం, అందులో మనకి తెలియజెప్పబడే ఇంగిత జ్ఞానము, నీతి మనం రుచి చూడాలని కోరుకుంటూ అవి మీకు తదుపరి వీడియోల్లో